హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగ్ తోటి నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఊర్లో ఎల్లమ్మ పండుగ చేస్తున్నాము. మీరు అనుకున్న ఛానల్ ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటే దానికి సంబంధించి చాలా వీడియోస్ పెట్టినాను నేనైతే. సో ఆ రోజు పొద్దున అంటే ఎల్లమ్మ పండుగ ఏ రోజు మెయిన్ పండుగ ఏ రోజు ఆ రోజు పొద్దున ఇంట్లో పట్నం వేస్తారు అన్నట్టు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ముందు ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది ఒక 2 డేస్ 3 డేస్ ముందు నుంచే మాకు పండుగ పనులు అయితే స్టార్ట్ అయిపోతే అవన్నీ వీడియోస్ పెట్టినాను అయితే మన ఛానల్లో. చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఆ రోజు మేమైతే పొద్దుగాల 3:30కి లేచినాము. అప్పటి నుంచి స్నానాలు, బోనం వండుడు, ఇట్లా ఒక్కటి అన్ని పనులు ఫటాఫట్ అన్నీ చేసుకున్నాము. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి కావద్దు అన్నట్టుగా. అండ్ హాల్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిపెడితే వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు. మనం కిచెన్లో కూడా పని అయిపోతే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేయచ్చు అన్నట్టుగా మేము పనులన్నీ వాళ్ళు వచ్చేసరికి అన్నీ చేసేసుకున్నాము, రెడీగా ఉన్నాం అన్నట్టు. అండ్ ఇక్కడ పట్నం వేస్తారు. ఇది ఎల్లమ్మ పట్నం అంటారు. కింద మొత్తం పసుపుతోటి ఫస్ట్ కోట్ చేసి జల్లెల్లో పోసి జల్లిచ్చారు అన్నట్టు, మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనేసి. దాని మీద వాళ్ళ దగ్గర కూడా చెక్క లాంటిది ఉంటుంది, దాని మీద బండారి అండ్ బియ్యం పిండి కలర్స్ ఇట్లా అవన్నీ వాటి కలర్ఫుల్గా పట్నం కనిపించాలని అవన్నిటితోటి వేస్తారు అన్నట్టు, మంచిగా వేస్తారు. అండ్ ఎల్లమ్మ గద్దె కూడా, ఇది కూడా నేను ఎల్లమ్మ గద్దె పుట్టమ్మతో ఎట్లా వేస్తారు ఏంటి అనేది ఫుల్ లాగా మన ఛానల్లో పెట్టేసిన. చూడకపోయింటే అది కూడా పోయి చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది ఎల్లమ్మ గద్దె వేస్తుంటే చూస్తే. బట్ ముట్టుకుంటే మాత్రం భయం అయితే, మెత్తగా ఉంటుంది పుట్టమన్ను కదా, ముట్టుకున్న కొద్దీ మెత్తగా అనిపిస్తుంది. అండ్ ఆ రోజు పొద్దున్నే ఎల్లమ్మ కళ్యాణం చేస్తారు అన్నట్టు. ఎల్లమ్మ కళ్యాణం కోసము ఒకటి కత్తి, త్రిశూలము ఇట్లా 2 తెస్తాం మనం ముందే. సో వీటికి రెడీ చేస్తారు అన్నట్టు. కత్తికేమో మునిరాజులాగా పంచగట్టించి, అండ్ త్రిశూలానికేమో త్రిశూలం అన్నారు, ధనశూలం అంటారు, చీరలా కట్టించి రెండింటిని రెడీ చేసారు. అండ్ మేము విగ్రహం కూడా తెచ్చినాము ఎల్లమ్మది. ఆ విగ్రహాన్ని కూడా తెచ్చినామని చెప్పిన తర్వాత సో దాన్ని కూడా డెకరేషన్ చేయరు. అండ్ అట్లనే పంచామృతాలతో ఫస్ట్ అభిషేకం చేయరు, ఎందుకంటే డైరెక్ట్ షాప్ నుంచి వచ్చింది కదా, అట్లనే చేయొద్దంటే. సో నేనైతే పంచామృతాలతోటి అమ్మవారికి ఫస్ట్ అభిషేకం చేస్తున్నాను. అంటే మంచిగా పంచామృతతోటి అమ్మవారి విగ్రహాన్ని కడుగుతున్నాను అనమాట. మంచిగా కడిగి బొట్లు గిట్లా పెట్టి మంచిగా అలంకరిస్తున్న అమ్మవారిని. వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మవారు నిండుగా అనిపించాలి, మనం రెడీ అయితే, మీరు రెడీ అయితే ఎట్లా రెడీ అవుతారు అట్లా రెడీ చేయి అమ్మవారిని అని చెప్పారు. సో నేను అందుకే మంచిగా అండ్ బగ్గడగా మొత్తం అంతా ఊసేయకుండా మంచిగా చిన్నది అగ్గిపుల్లనే అయితే ఇయర్బడ్స్ కోసం వెతికిన దొరకలు ఎడబెట్టిన మేము. అందుకని అగ్గిపుల్లతోటి అమ్మవారికి చింపల గంధం నైస్గా పెట్టిన అన్నట్టు, మొత్తం నింపేయకుండా. ఆయన కాళ్ళకు పసుపు కూడా పెట్టేసిన. అండ్ ఇంకొకటి నేను అడిగిన ఇట్లా చీరలా కూడా కట్టొచ్చా అని అడిగితే కొత్తది బ్లౌజ్ పీస్ తీసి కట్ చేసి చిన్నగా అని చెప్పారు. అండ్ వాళ్ళు రెడీ చేసిన ధనశూలం అండ్ కత్తిని వాళ్ళు రెడీ చేసేసారు. అండ్ నేను అమ్మవారికి చీరలా కూడా కట్టిన. అండ్ వడ్డాలంలాగా కనిపించడానికి కొద్దిగా నడుము దగ్గర సున్నాయిరు అంటే మిరప కూడా జల్లిన. అండ్ అవన్నిటిని ఆ విగ్రహాలని బియ్యం పోసి ఆ వాటిలో నిల్చోబెడుతున్నా అన్నట్టు. డైరెక్ట్ ధనశూలం ఇట్లా కింద పెడితే నిల్చోదు కదా, అందుకని ఒక దాంట్లో బియ్యం పోసి అందులో పెడితే ఈజీగా ఉంటుంది అనేసి అట్లా వేసినాం. అండ్ బాసింగాలు కూడా కట్టినాము రెండింటికి, అమ్మవారి విగ్రహానికి ఒకటి అండ్ ఇంకొకటి కత్తికి. పువ్వులు కూడా ఇంకా మనం ఎట్లా పెళ్లి కూతురుని ఎట్లా రెడీ చేస్తాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పూల జడలా కూడా వేయడానికి మల్లెపూలు తెప్పించినాం, అవిటితో వేసినాం. అండ్ ఈడ వడిబియ్యం పోయడానికి వడిబియ్యం కలుపుతారు అన్నట్టు. మాకు అంటే కళ్యాణంలో కూర్చుంటే వాళ్ళు వడిబియ్యం కూడా పోసుకోవాలని చెప్తే వడిబియ్యం కలుపుతారు మేము వడిబియ్యం పోసుకోవడానికి. నేనైతే 5 నెలల ముందుగానే బియ్యం పోసుకున్నా. అసలుకైతే మేము ఇన్నిసార్లు పోసుకోం బియ్యం, 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే పోసుకుంటాము. బట్ కళ్యాణం చేసేటోళ్ళు కళ్యాణం మీద కూర్చుంటే ఖచ్చితంగా పోసుకోవాలని వాళ్ళు చెప్పారు. అందుకనే 5 నెలలనే మళ్ళీ పోసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ వీడియో అయితే మా రిషి తీసిండు. ఈ క్లిప్ అయితే బియ్యం పోసే క్లిప్ అంతా మా రిషే తీసేసిండు. రిషి పెట్టాడు చైర్లో కూర్చొని పిండిని వీడియో తీయని చెప్తే కొంచెం సేపు తీసి వెళ్ళిపోయిండు. తర్వాత మా అక్క తీసినుండే, మా తోడుకోడలు వంట అక్క అని ఆమె తీసింది కొంచెం సేపు అట్లా చేయంటే ఆమె కూడా తీసింది. మోస్ట్లీ ఎవరు ఆడ వీళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకే ఇచ్చేసాను నేను తీయమని. సో అట్లా బియ్యం పోసుకున్న తర్వాత కూరాడు బొట్లు పెట్టి అమ్మ వాళ్ళకి 5 పిడికిల బియ్యం తీసిచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా పట్నం వేసుడు అయిపోయింది. అప్పటికే పట్నం వేసుడు కంప్లీట్ అయిపోయింది.
మేము లోపల పనులు చేసుకునేసరికి వాళ్ళు బయట పని పట్నం వేసుడు అవన్నీ పెట్టుడు అదంతా రెడీ చేసేసారు అన్నట్టు. అంటే ఎల్లమ్మకి ఏడైతే కళ్యాణం చేస్తారో ఆడ పూలు రాసి అదంతా చేసిర్రు. అండ్ ఇక్కడ మేము ముందే బోనాలు ఇట్లా వండినాం కదా, బోనాలు ఊదిచ్చినాము అండ్ ఎల్లమ్మ కుండలు ఊదిచ్చినాము, వండినాము. ఏమంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఇద్దరిని రెడీ చేసినాము. సో అవన్నీ రెడీ చేసినాయి అన్నీ పట్టుకొని మమ్మల్ని వాళ్ళు వేసిన పట్నం ఉంది కదా దాని చుట్టూ మమ్మల్ని దింపించారు అన్నట్టు. లైక్ పూలు తిరుగుడు అంటారు కదా, అట్లా తింపిరు అన్నట్టు. బోనాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే ఎల్లమ్మ మునిరాజు అండ్ ఆ బోనాలు అన్నీ అవి ఎవరెవరం తిరిగినామంటే ఇంటి ఆడపిల్లలు అండ్ మేము ఇంటి వాళ్ళము అంతే. పిల్లలు కూడా తిరగొచ్చట, కానీ మా పిల్లలు చిన్న ఉన్నారు కదా వాళ్ళు తిరగమంటే మళ్ళీ ఆ పట్టణంలో ఏడు తిరుగుతారు అన్నట్టుగా వాళ్ళని నింపలేదు. మేము మాత్రమే తిరిగినాము. ఇట్లా 5 చుట్లు తిరిగినాము మొత్తం పట్టణం చుట్టూ. అట్లా పట్నం చుట్టూ తిరిగిన తర్వాత పట్నంలో పెట్టే బోనాలు పట్నంలో పెట్టిరు. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే మున్రాజును ఎల్లమ్మని పెళ్లిపీటల మీద కూర్చుండబెట్టారు. అంటే పీట మీద బియ్యం పోసి పూలు రాసి అందులో వాళ్ళని కూర్చుండబెట్టారు, అంటే విగ్రహాలను కూర్చుండబెట్టారు. అండ్ మా అందరి చేతికి కంకణాలు కూడా కట్టించారు, మా చేతులకు అందులో డబ్బులు కూడా పెట్టించారు. కంకణాలు కట్టించిన తర్వాత అందరి చేతులకి అలా డబ్బులు కూడా పెడతారు. మా సైడ్ అయితే ఇక్కడ కాళ్ళు గడిపిస్తుండ అన్నట్టు. ఫస్ట్ దేవతల కాళ్ళు కాబట్టి పంచామృతాలతో గడిపించారు అన్నట్టు. జీలకర్ర బెల్లం పెట్టించి ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. జీలకర్ర బెల్లమే ముఖ్యం కదా, టైంకి ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అండ్ పుస్తమట్టలు కూడా వాళ్ళే ఫస్ట్ 3 ముళ్ళేసి మనతో వేపిస్తారు అంతే చేతిలోకి. మనం కట్టేది ఏముండదు, మున్రాజు కానిచ్చి మనం ఆమె ఎల్లమ్మ తల్లి మెడలో వేయడమే. ఈడైతే మాకు తమ్ముడు అంటే మేనమామ ఎవరైనా ఉన్నారా, మీకు బామ్మర్ది ఎవరైనా ఉన్నారా వాళ్ళని పిలువరని చెప్పారు. ఆయన మా తమ్ముడికి పెళ్లి కాలేదని చెప్తే పెళ్లి కాని వాళ్ళు వద్దు పెళ్ళైన వాళ్ళే కావాలని చెప్పారు. అట్లయితే ఎవరు లేరని చెప్తే వాళ్ళల్లోనే ఒకరు పట్టుకొని అందరి దగ్గరికి పుస్తమట్టలు తీసుకుపోతే వాళ్ళైతే మొక్కిర్రు పుస్తలకి. మోస్ట్లీ మేనమామలే ఆ సిచ్యువేషన్లో మేనమామ మనకు లేకపోయినా, లేకపోతే ఆ సిచ్యువేషన్లో అవైలబుల్ లేకపోయినా, లేకపోతే ఇట్లా పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా ఎవరైనా సరే మామవార్స్ అయినా కాకపోయినా సరే ఎవరైనా సరే అట్లా పుస్తమట్టల్ని కుడకలో పెట్టి ఆ కుడక పైన మళ్ళీ ఇంకొక కుడక బోర్లు ఇచ్చి ఇస్తారన్నట్టు. వాళ్ళందరి దగ్గర తీసుకుపోతే వాళ్ళు ఆ పుస్తమట్టల్ని మొక్కుకుంటారన్నట్టు దేవతలాగా భావించి. సో అట్లా వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు అందరి దగ్గరికి తీసుకెళ్ళారు పుస్తమట్టలు. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది అన్నట్టు ఎల్లమ్మ తల్లిది. నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే
మా పెళ్ళైన తర్వాత మా చేతుల మీద జరిగే ఒక పెద్ద పండుగ నాకైతే మేము పెళ్ళి చేసినట్టుగానే అనిపించింది. నాకు అంత మంచిగా అనిపించింది. మా చేతుల మీదుగా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందా అంటే అంత పెద్ద బాధ్యతలు వచ్చేసినాయా మా పైకి అనిపించింది నాకు. అప్పుడే అమ్మ ఇంత పెద్దోళ్ళం అయిపోయినామా మేము అన్నట్టుగా అనిపించింది. దేవతల పెళ్ళి చేసి అంతా. సో ఇంత చిన్న ఏజ్లో మాకు అంత గొప్ప అవకాశం నేనైతే అవకాశం లాగానే ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను. నాకు వచ్చిన బ్లెస్సింగ్ అది పెద్ద గొప్ప బ్లెస్సింగ్ నాకు రావడం అనేది. నా చేతుల మీదుగా ఇట్లా అమ్మవారి కళ్యాణం జరిగింది అంటే ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించింది. ఆ క్షణానికి నాకు మస్తు మంచిగా అనిపించింది. అది ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి రావట్లేదు. మస్తు హ్యాపీగా అనిపించింది అంతే. కళ్యాణం అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నాం అన్నట్టు. అమ్మవారికి కూడా ఒడిబియ్యం పోస్తారు. పందిట్ల ఒడిబియ్యం అన్నట్టు. ఇది పందిట్ల ఒడిబియ్యం పోసుడు. నాకు మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఎల్లమ్మ పండుగలు ఏంటిదంటే ప్రతి చోట ఏడ ఒడిబియ్యం పోయాల్సి వచ్చినా కూడా ఆడ జంట పోయాలి. ఓన్లీ ఆడోళ్ళే పోసుడు కాదు, జంట కలిపి పోయాలన్నట్టు. అది నాకు బాగా నచ్చిన పార్ట్ ఎల్లమ్మ పండుగలు అయితే. ఈడ మా ఆయన నా చేతులు కరెక్ట్గా పట్టుకోకపోతే ఊకే సిటీలో ఉండినే కాదు, ఇట్లా అప్పుడప్పుడు అన్నిటికి వచ్చి చూస్తుంటే తెలుస్తుంది ఎట్లా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం కథ అని. అప్పుడప్పుడు తిరగాలి ఇట్లా అని వాళ్ళు చెప్తారు అన్నట్టు అడున్నోళ్ళు. అండ్ మేమే కాకుండా ఇంటి ఆడపిల్లలు అండ్ మా పాలోళ్ళు ఎవరు అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా వేయచ్చు. అసలు ఒడిబియ్యం ఎంతమంది పోసినా తప్పే ఉండదు. బట్ ఎక్కువ మంది అయితే ప్రాసెస్ లేట్ అవుతుంది అన్నట్టుగా ఫాస్ట్ ఒక 5గురితోటి ముగిచ్చేసారు. నేను వాళ్ళు ఒడిబియ్యం పోసే కంటే ముందే అడిగిన, తలంబ్రాలు పోపియారా ఫస్ట్ ఒడిబియ్యం పోపిస్తారంటే ఒడిబియ్యం పోపించిన తర్వాత తలంబ్రాలు పోపిస్తామమ్మ ఆగా అని చెప్తారు వాళ్ళు. నాకు డౌట్ వచ్చిందనమాట. అంటే మరి మనకు చేస్తే కళ్యాణం మనం చేసుకుంటే పెళ్ళిళ్ళ తలంబ్రాలు పోసుకుంటారు కదా, మరి దేవతలకు పోయారైందని డౌట్ వచ్చింది నాకు. లేదు పోస్తాము అని చెప్పి పోపిచ్చిర్రు మాతోటి కూడా. అంటే మనకే కాదు దేవతలకు కూడా ఒక ఫేవరెట్ థింగ్ కదా, ఒక ఆటలాగా ఫన్నీ మూమెంట్ మన ఓల్డ్ పెళ్ళిలో. అదొక ఫన్నీ మూమెంట్, అందరూ ఎంజాయ్ చేసే మూమెంట్ అది. అందుకని నేను అడిగాను అనమాట, ఎంతూజియాజం ఆపుకోలేక. బట్ అది కూడా చేయించారు. నాకు మంచిగా అనిపించింది. ఒక ఇట్లా మంచిగా అంగరంగ వైభవంగా మునిరాజు ఎల్లమ్మ కళ్యాణం అయితే అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, సో పెళ్ళిళ్ళలో చదివింపులు ఉంటాయి కదా. ఇప్పుడు మల్లన్న పెళ్ళి చేసిన ఎల్లమ్మ పెళ్ళి చేసిన ఏంటంటే అమ్మవారి పేరు మీద ఎవరైనా చదివించాలనుకుంటే వాళ్ళ గోత్రము వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు కట్నాలు ఇస్తే వాళ్ళ పేర్లు చదువుతారు అన్నట్టు. ఇది అదే అడుగుతారు అన్నట్టు. ఎవరైనా కట్నాలు ఇచ్చే ఉంటే ఆయన ఇంటోళ్ళు కూడా ఖచ్చితంగా వేయాలని చెప్తే అందరం ఇచ్చేసినాము. అండ్ ఈడ పోల్లో పెట్టిన పండ్లు ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ మాకు ఒళ్ళో పెడతారు అన్నట్టు. బొట్టు పెట్టి ఇంట్లో అందరికీ ఒళ్ళో పెడుతురు. ఆ ఒళ్ళో పెట్టినవి మేము మాత్రమే తినాలంట. మళ్ళీ నెక్స్ట్ డే గుర్తుకుండదు. నెక్స్ట్ డేనే తినేసినాం మేమైతే, మళ్ళీ గుర్తుకుండదు కదా అని. మరి ఇంత అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరిగింది కదా, సో అందరి దృష్టి అమ్మవారి మీద పడుతుంది అనేసి అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీసేసారు అనమాట. ఆ జంటకి మున్రాజుకి ఎల్లమ్మ తల్లికి రేణుకెళ్ళమ్మ తల్లికి దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేసారు. వాళ్ళకు కూడా దిష్టి తగులుతుంది కదా మన దేవతలకు కూడా. అంత మంచి అంత అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగినప్పుడు. అండ్ పోల్దారం ఇంకా అయిపోయింది కదా, పోల్దారం తీస్తారు అన్నట్టు. చుట్టూ 4 పోలు రాసి చుట్టూ చిన్న కంచులు పెడతారు అన్నట్టు. వీటికి దారం చుడతారు. 5-6 వరుసలు దారం చుడతారు. 5 అనుకుంటా, 5 చుట్టి దాన్ని కళ్యాణం అయిపోయిన తర్వాత అందరం మనిషి ఒక సైడ్ పట్టుకొని దాన్ని లేపాలి పైకి.
ఎక్కువ శాతం రాగా పెట్టడానికే ట్రై చేసిన, ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది ఎట్లా జరుగుతుంది అసలు ఏంటిది అనేది, కొంచెమన్నా అది వింటుంటే అర్థమవుతుంది అన్నట్టుగా మోస్ట్లీ రాగా పెట్టడానికే ట్రై చేసిన నేనైతే. అట్లా పెడితేనే మీకు కూడా డైరెక్ట్గా కళ్యాణం చూసిన ఆ ఫీలింగ్ వస్తుంది అనేసి అట్లా చేసిన నేను. మా దిక్కైతే ఈ పూల దారం ఎవరికన్నా పిల్లలు కాకపోతే వాళ్ళ మెడలో వేస్తారన్నట్టు. సో మా దగ్గర అట్లా ఎవరు లేరు, ఎవరు వేసుకోవడానికి సిద్ధంగా లేరు అనేసి బోనాలకే వేసేసిరు ఆ పూల దారము. పొద్దున్నుంచి ఒక పొద్దున్నాం కదా, పంచామృతాలు మాకు ఇచ్చి మా ఒక పొద్దు అయితే ఇడవమని చెప్పేసారు. ఇంకా ఒక పొద్దు ఇడిచినట్టు పంచామృతాలు తాగేసినాం మేము. ఇంకా కళ్యాణం అయిపోయింది కదా, మంగళహారతి పడుతున్నాం అన్నట్టు అందరం కలిసి. ఇట్లా అమ్మవారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అండ్ కన్నుల పండుగగా జరిగింది మా ఇంట్లో. సో నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ దీని తర్వాత పట్నం దొక్కుడు అండ్ సూర్యబోనం చంద్రబోనం చేసుడు ఇట్లా చాలా ప్రాసెస్ ఉంది. సో అదంతా ఒకటే వీడియోలో ఎంత ట్రై చేసినా కూడా పట్టలే అస్సలు, ఎంత కట్ చేసుకుంటూ పెట్టినా కూడా. అందుకని అది కూడా ఇంకొక వీడియో చేసి పెడతా. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.